డిపోలో జేఏసీ ఆధ్వర్యంలో మీడే నిర్వహించారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్ అనుష, డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఎర్రజెండాను ఆవిష్కరించారు. ప్రతి రంగానికి కార్మికులే వెన్నెముక అని, వారి శ్రమతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, కార్మిక నేతలు పాల్గొన్నారు. ఆనాడు 1886లో షికాగోలో జరిగిన ఉద్యమంతో మొదలైన మన ఈ కార్యక్రమం అంటే కార్మికులకు పని ఒత్తిడి తగ్గించి వాళ్ళ యొక్క సమయం కేవలం 8 గంటలు మాత్రమే పని చేయాలన్న ఒక దృక్పథంతో ఏర్పడిన ఆ రోజు పోరాటంలో మన కార్మికులు కొందరు మరణించడం జరిగింది. దాన్ని ఉద్దేశంగానే ఆ రోజు ఏర్పడిన ఈ మేడే సందర్భంగా ఎలాగైతే ప్రతి ఒక్క రంగంలో ఏ రంగం ముందుకు వెళ్ళాలన్నా కార్మికులు చేస్తేనే ఆ రంగం ముందంజలో ఉంటుంది. అంటే చిన్న స్థాయి నుండే ప్రతి ఒక్క రంగం కావచ్చు, ఏదైనా కార్మికులు తోడ్పాటు ఉంటేనే, వాళ్ళ యొక్క శ్రమ ఉంటేనే కంపెనీ కావచ్చు, ఇంకా ఏ వ్యవస్థ అయినా కూడా, ఇప్పుడు మా మున్సిపాలిటీ చూసుకున్నా కూడా, ఏ రంగం చూసుకున్నా వాళ్ళ యొక్క ప్రోత్సాహం కానీ వాళ్ళ యొక్క శ్రమ కానీ ఉంటేనే 100% ఇవ్వగలం. కాబట్టి ప్రత్యేకంగా మే డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మొన్న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావాలని మీ యొక్క నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి తర్వాత దీన్ని కూడా మన గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. దాని సందర్భంగా ప్రత్యేకంగా మన ఆదిలాబాద్ నుండి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగతా దేని గురించి అయినా కూడా మీకు ఏదైనా సమస్య ఉన్న కార్మికులకు నా వద్దకు వస్తే తప్పకుండా నేను న్యాయం